హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుల్తాబాద్ అనమాట. కుల్తాబాద్ ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే ఒక 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నాకైతే ఒక 43 మినిట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్ ప్రకారము. ప్రజెంట్ అయితే నేను సంభాజీ నగర్లో ఉన్నాను. ఇక్కడి నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లేదా మనకి స్టేషన్ దగ్గర నుంచి సిగ్నల్ పాయింట్ ఉంటుంది. ఆ సిగ్నల్ పాయింట్ నుంచి కూడా లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ మాలింగన్ రోడ్ వెళ్ళిపోతాము. అక్కడే మనకి ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయాక ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే ఇదిగో ఆర్మీ కాలనీలోనే ఉన్నాము. స్ట్రైట్గా మనం ఒక 500 మీటర్స్ వెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నామంటే డైరెక్ట్ నాసిక్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒక 500 మీటర్స్ అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అట్లాగే నా వీడియో ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. మీలో ఎవరన్నా ఔరంగాబాద్ వచ్చి ఇక్కడ లోకల్లో ప్లేసెస్ చూడాలనుకున్నప్పుడు మీకు ఎల్లోరా పాటు దౌలతాబాదు ఇవి అయితే చూపిస్తారు. మెయిన్ ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ అయితే మారుతి టెంపుల్. మీకైతే అది అయితే ఎవరో చూపించరు. సో నేనైతే చెప్తున్నాను, ఇది దౌలతాబాద్కి దగ్గరలో, అట్టనే ఎల్లోరాకు కూడా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా ఈ టెంపుల్ని అయితే చూడండి. మీకు ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్సే ఉంటుంది దౌలతాబాద్ నుంచి. హనుమాన్ టెంపుల్ అనమాట. చూడడానికైతే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వాతావరణం, క్లైమేట్ కూడా అట్టనే చాలా సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను నాసిక్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోయాక మనకి దౌలతాబాద్ వస్తుంది అనమాట. దౌలతాబాద్ దాటాక మనకైతే వ్యూ పాయింట్ ఉంటుంది. అంటే ఘాట్ రోడ్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే మీకు అక్కడ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. ఇంకా దౌలతాబాద్ దాటినాకైతే మనకైతే ఆ వ్యూ పాయింట్ సరౌండ్లోనే మంచిగా పిల్లలకి వాటర్ పార్క్ కూడా ఉంటుంది. చాలా గేమ్స్ కూడా ఉంటాయి, వాటర్ గేమ్స్. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరన్నా ఇటుపక్క విజిటింగ్ ప్లేసెస్ చూడడానికి వస్తే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పగలను. సో మీరు ఎవరైనా ఎల్లోరా కానీ దౌలతాబాద్ కానీ చూడడానికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా సూపర్గా ఉంటుంది. అట్టనే దౌలతాబాద్ దాటాక మనకైతే ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు అక్కడ ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. దౌలతాబాద్ వెళ్ళే వాళ్ళు అయితే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ఏజ్డ్ ఉన్న వాళ్ళు అయితే దౌలతాబాద్ పైకి ఎక్కలేరు అనమాట. చాలా పైకి ఉంటాయి స్టెప్స్. అలాగే ఎక్కడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి. ఇటుపక్క లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ప్రజెంట్ టైం ఆల్మోస్ట్ 8:30 అట్లా అయినట్టుంది. కానీ ఇంతవరకు అయితే ఇక్కడ ఎండ రాలేదు. అటు రోడ్డుకి చుట్టుపక్కల చెట్లు అయితే ఉన్నాయి. క్లైమేట్ అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంది. నేను ఎగ్జాక్ట్గా 8:05కి అయితే స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి. ఇంతవరకు అయితే ఇక్కడ ఎండనే లేదు. అట్టనే కొంచెం చల్లగా కూడా ఉందన్నమాట. నిన్న నైట్ అంతా ఫుల్గా వర్షం పడటం వల్ల ఈరోజు క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో మనము ఘాట్ రోడ్డుల్లో వెళ్ళామంటే చుట్టూ చూడడానికైతే పచ్చదనంతో నిండిపోయి ఉండిద్ది అనమాట ప్లేస్ అంతా. ఫొటోస్ దిగడానికైతే చాలా సూపర్గా ఉంటుంది.
ప్రజెంట్ అయితే ఎన్హెచ్లో ఉన్నాము, ఎన్హెచ్ హైవేలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము దౌలతాబాద్ వెళ్ళొచ్చు. మెయిన్ మనకి ఎంట్రన్స్లో దౌలతాబాద్ ఫోర్ట్ తగిలిద్ది అనమాట. సో ఎవరన్నా విజిట్ చేయాలి అనుకుంటే దౌలతాబాద్ ఫోర్ట్ చూసుకున్నాక అట్టా కొంచెం మనం ముందుకు వెళ్ళామంటే ఫోర్ట్ దాటాక మనకి చెప్పే కదా పిల్లలకి వాటర్ గేమ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. కింద చిన్న మౌంటైన్ టైప్లో ఉంటుంది. అట్టనే ఒక జలపాతం కూడా ఉంటుంది. మంచి వ్యూస్ అయితే చూడొచ్చు మీరు ఈ వర్షాకాలంలో కానీ వచ్చారంటే మాత్రం. మీకు ఘాట్ రోడ్డు స్టార్ట్ అయ్యాక ఎంట్రన్స్లోనే ఘాట్ రోడ్ నుంచి డైరెక్ట్గా దౌలతాబాద్ ఫోర్ట్ అయితే కనిపించింది. ఘాట్ రోడ్ నుంచి అక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ ఫోర్ట్ కనిపించేటట్టు కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఘాట్ రోడ్డు మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి కింద చూసామంటే మొత్తం ఒక పెద్ద కాలువ టైప్లో కిందంతా వాటర్ ఉంటుంది అనమాట. ఒక చిన్న సన్నని జలపాతం అయితే ఉంటుంది. కొండ మీద నుంచి కిందకి నీరు వస్తూ ఉంటుంది. కానీ మీకు పర్టికులర్గా చూడాలన్నమాట, చూస్తేనే కనిపిస్తుంది. మ్యాక్సిమం రికార్డ్ చేస్తాను. ఈ కెమెరాలో ఏమన్నా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఈ హైవే నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక స్వీట్ షాప్ ఉండిద్ది. ఈ హైవేలో రైట్ తీసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇటు పక్క. అది కాక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా వెహికల్స్ అయితే తిరుగుతాయి అన్నమాట ఇటు. అందుకని మీరు క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి దౌలతాబాద్ వస్తుంది. దౌలతాబాద్ దాటాకే దౌలతాబాద్ నుంచి ఫోర్ట్ ఉండిద్ది అనమాట. కనిపిస్తున్నారు కదా కొండ, ఆ కొండపై నుంచి వెళ్తాం మనం అయితే. దౌలతాబాద్ దాటేసి ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకి ఈ ఎంట్రన్స్ నుంచి వెనక కనిపించేదే దౌలతాబాదు. సో మళ్ళీ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉండిద్ది. ఇదిగో ఇదే వ్యూ పాయింట్. అక్కడ ఒక సన్నని జలపాతం ఉంది, కిందంతా వాటర్ ఉందన్నమాట. కింద బోటింగ్ కూడా చేస్తారు. సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్సే ఉంటుంది టెంపుల్కి. సో నేను నెక్స్ట్ వీడియోలో టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ సూన్, టేక్ కేర్ అండ్ బై బాయ్.